హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి నైవేద్యం కోసం పొంగలి చేశాను. ఈ నైవేద్యాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ సన్నబియ్యం వేసి, తర్వాత అదే గ్లాసులో ముప్పావు వంతు బియ్యం, ఓ పావు వంతు పెసరపప్పు తీసుకొని వీటిని కూడా గిన్నెలో వేసుకోండి. అంటే మొత్తం 1.25 గ్లాసు బియ్యం, ఒక పావు గ్లాసు పెసరపప్పు అన్నమాట. రెసిపీలో చెప్పే కొలతలన్నిటికీ ఒకే గ్లాస్ వాడండి, టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. వీటిని 2-3 సార్లు చక్కగా వాష్ చేసుకొని 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసి రైస్ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ కుక్ చేసుకోండి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి ఓ బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు జీడిపప్పు, మరో కప్పు ఎండు కొబ్బరి ముక్కలుగా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చివరగా కొన్ని కిస్మిస్లను యాడ్ చేసుకొని మరో నిమిషం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ మందపాటి గిన్నెలో 2 గ్లాసులు తురిమిన బెల్లం, ఓ పావు గ్లాసు నీళ్లు యాడ్ చేసుకొని బెల్లం కరిగి నురుగు వచ్చే వరకు ఈ విధంగా మరిగించుకోవాలి. మరింత రుచి కోసం నేను ఈ పాకంలో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన అన్నం మొత్తాన్ని ఈ బెల్లం పాకంలో వేసుకొని కలపెట్టుకోవాలి. తర్వాత 1 గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలాచీ పౌడర్ కొంచెం, మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజు, ఎండు కొబ్బరి, కిస్మిస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నైవేద్యం రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.